చెప్పరా, మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవర్రా అంటూ లారీ డ్రైవర్పై పెద్ద రాయి ఎత్తేస్తాడు ధీరజ్. దాంతో లారీ డ్రైవర్ చెప్తాను సార్, చెప్తాను అంటూ భాగ్యం చేయమన్న డమ్మీ యాక్సిడెంట్ని గుర్తు చేసుకొని, ఇద్దరు ఆడవాళ్ళు ఒక మగాడు వచ్చి మీ అన్నయ్య ఫోటో ఇచ్చి యాక్సిడెంట్ చేయమన్నారు. ఆమె పేరు భాగ్యం. భాగ్యం అంటూ పేరు చెప్పేస్తాడు లారీ డ్రైవర్. ఏంటి భాగ్యంనా అంటూ దెబ్బకి షాక్ అయిపోతారు ధీరజ్, నర్మదలు. రే, మా బావని చంపమని భాగ్యం వాళ్ళు ఎందుకు చెప్తారా అని నర్మద అడగడంతో వాళ్ళే చెప్పారు. అమ్మ తోడు చందు వాళ్ళ అత్తమామలే యాక్సిడెంట్ చేయమని చెప్పారు అని అంటాడు ఆ రౌడీ. దాంతో ధీరజ్, పదరా ఇదే మాట వాళ్ళ ముందు చెప్పుదువు గాని అంటూ మెడ పట్టుకొని లాక్కొని వెళ్తుంటాడు ధీరజ్. అయితే ధీరజ్ నుంచి తప్పించుకొని పారిపోతాడు లారీ డ్రైవర్. ధీరజ్ వెంటాడుతాడు కానీ ఆ లారీ డ్రైవర్ దొరకడు. దాంతో ధీరజ్, ఏంటి వదిన ఇది, అన్నయ్యకి వాళ్ళు యాక్సిడెంట్ చేయించడం ఏంటి అని బాధపడుతూ ఉంటాడు ధీరజ్. అవును ధీరజ్, ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని విధవ వేషాలు వేసినా కూడా క్షమించాం. కానీ బావగారి ప్రాణాలు తీయాలని చూసిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళ అంతు తేలుద్దాం. ప్రేమకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటుంది నర్మద. అటు భాగ్యం, శ్రీవల్లి, ఇడ్లీ బాబాయ్లు ఎక్కడ నిజం తెలిసిపోతుందోనని హడలి చస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ డ్రైవర్ గాడు దొరికితే ఇక్కడికి తీసుకొని వస్తే మన పరిస్థితి ఏంటే అమ్మడు అని వణికిపోతూ ఉంటాడు ఇడ్లీ. ఏ ఆగు, అదే జరిగితే ఏదోటి చేద్దాంలే గాని నువ్వు హడలి చావకు అని అంటుంది భాగ్యం. ఆ మాటతో శ్రీవల్లి, ఇంకా ఏం చేస్తావు, నీ అబద్ధాలతో, నీ మోసాలతో, నీ కుట్రలతో నా కాపురాన్ని తగలబెట్టేసింది సరిపోలేదా, ఇంకేముంది నువ్వు చేయడానికి అని అంటుంది శ్రీవల్లి. అదేంటి అమ్మడు అలా అంటావు, నేనేం చేసినా నీ కాపురం బాగుండడం కోసమే కదా అని అంటుంది భాగ్యం. ఏంటి, నా కాపురం బాగుండాలని ఇదే నా బాగుపడడం అంటే, ఈ జన్మలో నీ మొహం చూపించొద్దని మెడపట్టి గెంటేయడమేనా నువ్వు కోరుకున్న బాగు అని బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, ఆ నర్మద ప్రేమలు నీ మీద కుట్రలు చేసి నీ కాపురాన్ని కూల్చేశారు, లేదంటే ఆ ఇంట్లో దర్జాగా ఉండేదానివి అని అంటుంది భాగ్యం. ఆ మాటతో శ్రీవల్లి దూసుకొని వెళ్ళి భాగ్యం పీక పట్టుకొని, ఇంకో మాట మాట్లాడావంటే పీక నొక్కి చంపేస్తా. నర్మద ప్రేమలు మంచివాళ్ళు కాబట్టి పెళ్లి విషయంలో మనం చేసిన మోసాలని వాళ్ళకి తెలిసినా బయట పెట్టలేదు. మనకి కోట్ల ఆస్తులు ఉన్నాయని చేసిన మోసం వాళ్ళకి తెలిసినా బయట పెట్టలేదు. తప్పులు పాపాలని నువ్వు చేసి చచ్చి వాళ్ళని అంటావేంటి. మా ఆయనకి యాక్సిడెంట్ చేయించొద్దని కాళ్ళ వేళ బ్రతిమలాడాను. ఆ నర్మద ప్రేమల కాలుపై పడతానని చెప్పాను. అయినా వినకుండా డమ్మీ యాక్సిడెంట్ అని చెప్పి నా కాపురాన్ని డమ్మిని చేశావు. ఇక ఈ జన్మల అత్తారింట్లో అడుగు పెట్టకుండా చేశావని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి. ఇక ఇంతలో ఇడ్లీ బాబాయ్ బ్యాగులు తీసుకుని వచ్చి, ప్రమాదం ముంచుకు రాకముందే పారిపోదాం పదండి అని అంటాడు ఇడ్లీ బాబాయ్. ఎక్కడికి పారిపోయేది, మనం పారిపోతే మన అమ్మడి జీవితం ఏమైపోవాలి అని అంటుంది భాగ్యం. లేదు, నేను ఎక్కడికి రాను, నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళపై పడి నా కాపురాన్ని నిలబెట్టమని వేడుకుంటాను అంటూ వెళ్ళబోతుంది శ్రీవల్లి. ఇంతలో ధీరజ్, నర్మద ప్రేమలు ఎంట్రీ ఇస్తారు. నువ్వు కాళ్ళ మీద పడడం కాదు కదా, ఇంటి చుట్టూ పూర్ల దండాలు పెట్టినా కూడా ఈ జన్మలో నిన్ను క్షమించడం జరగదు అని అంటుంది నర్మద. అది కాదు అమ్మాయి, అసలు జరిగింది ఏంటంటే అంటూ కొత్త కథ అల్లబోతుంది భాగ్యం. దాంతో లాగిపెట్టి కొడుతుంది నర్మద. ఏయ్, నన్నే కొడతావా అని అంటుంది భాగ్యం. కొట్టడం కాదు, నువ్వు చేసిన విధవ పనికి చంపేయాలి. అసలు నువ్వు మనిషివేనా, ఇప్పటి వరకు చిన్న చిన్న అబద్ధాలు, కుట్రలు, మోసాలు మాత్రమే చేశావనుకున్నా, కానీ ఇప్పుడు ఏకంగా చందుబావ ప్రాణాలు తీయాలని చూస్తారా అని అంటుంది నర్మద. దెబ్బకి షాక్ అయిన భాగ్యం, అది నిజం యాక్సిడెంట్ కాదు, ఉత్తుత్తి డమ్మీ యాక్సిడెంట్ అంతే అని అంటుంది. ఏంటి, డమ్మీ యాక్సిడెంటా అంటూ మళ్ళీ లాగిపెట్టి కొడుతుంది నర్మద. కూతురు కాపురం కూలిందని పశ్చాత్తాపంతో ఏడవాల్సింది పోయి చివరికి అల్లుడు ప్రాణాలు తీయాలనే దుర్మార్గానికి ఒడికడతారా అని అంటుంది నర్మద. దాంతో భాగ్యం, అయ్యో మేమంత దుర్మార్గం కాదు, మా అల్లుడి ప్రాణాలు మేమే ఎందుకు తీయాలనుకుంటాం చెప్పండి. ఏదో చిన్న దెబ్బలు తగిలేలా చేసి మొగుడికి సేవ చేసే వంకతో మా అమ్మాయిని అత్తారింటికి పంపించాలని ప్లాన్ చేశాం అంతే అని అంటుంది భాగ్యం. చీచి, నోర్ముయ్, అసలు నువ్వు ఆడదానివేనా, ఎప్పుడు కొంపలు కాపురాలు కూర్చడమేనా, అయినా నీకైనా బుద్ధి లేదా, తాళి కట్టిన భర్తకి యాక్సిడెంట్ అంటే ఎలా ఒప్పుకొని చచ్చావు అని అంటుంది నర్మద. దాంతో శ్రీవల్లి, నేను ఒప్పుకోలేదు చెల్లాయ్, నా బావకి యాక్సిడెంట్ చేయొద్దని చాలా గొడవ పెట్టాను, కానీ ఉత్తుత్తి యాక్సిడెంట్ అని దానివల్ల నా కాపురాన్ని నిలబడుతుందని చెప్తే నిజమే నన్ను నమ్మే ఆశపడి అలా చేశాను అని అంటుంది శ్రీవల్లి. ఆ మాటతో ప్రేమ వెళ్ళి శ్రీవల్లిని కొడుతుంది. దెబ్బకి చెంప పట్టేసుకుంటుంది శ్రీవల్లి. ఉత్తుత్తి యాక్సిడెంట్ అంటే ఒప్పుకున్నావా, ఆ మాట చెప్పడానికి సిగ్గులేదా నీకు, దేవుడి దయ వల్ల బావకి ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది, ఒకవేళ జరగరానిది జరిగి ఉంటే బావ ప్రాణాలు పోయి ఉంటే ఏం చేసేదానివి అంటూ ఉతికి పారేస్తుంది ప్రేమ. ఇక భాగ్యం, శ్రీవల్లి వంతు అయిపోయింది కాబట్టి ఇక ఇడ్లీ బాబాయ్ ఏదో చెప్తుంటే ధీరజ్ వెళ్ళి లాగి కొడతాడు. నిన్ను కొడితే వాళ్ళకి బుద్ధి వస్తుంది అంటూ కొడుతూ ఉంటాడు ధీరజ్. ఇక నర్మద
చూడక్క, నీ కాపురాన్ని కూర్చాలన్నది మా ఉద్దేశం కాదు. చేసిన తప్పుని నువ్వు సరిచేసుకుంటావని నీ గురించి చందుబావకి చెప్పాం. నువ్వు మా కాపురాన్ని కూర్చాలని చూసినా కూడా మేమెప్పుడు నీ గురించి ఎవరికీ చెప్పలేదు. చందుబావతో మాట్లాడి నేను ఇంటికి తీసుకురమ్మని దాదాపు ఒప్పించాం. కానీ మీరు చందుబావ ప్రాణాలు తీయాలని చూసిన తర్వాత ఇక జన్మలు నిన్ను ఆ ఇంట్లోకి అడుగుపెట్టనీయమని అంటారు నర్మద ప్రేమలు. దాంతో శ్రీవల్లి ఏడుస్తూ, ప్లీజ్ చెల్లాయ్, ఇప్పటికే నేను సగం చచ్చాను. మా అమ్మ చేసిన తప్పులకు నా జీవితాన్ని బలి చేయొద్దు. జీవితంలో ఇంకో తప్పు చేయను. ఈ ఒక్కసారి నన్ను క్షమించి నా కాపురాన్ని నిలబెట్టండి. మీకు దండం పెడతాను అంటూ చేతులు జోడించి కన్నీళ్లతో వేడుకుంటుంది శ్రీవల్లి. మొన్న గుళ్ళో కూడా ఇలాగే చెప్పావు, కానీ ఆ వెంటనే యాక్సిడెంట్ చేయించావు. నిన్ను నమ్మడం అంటే పక్కలో పామును పెట్టుకోవడమే అని అంటుంది ప్రేమ. ఆ మాటతో శ్రీవల్లి ఏడుస్తూ, నేనంత దుర్మార్గురాలిని కాదు చెల్లాయ్, ఏదో బుద్ధి తక్కువే మా అమ్మ మాటలు విని చచ్చా అని అంటుంది శ్రీవల్లి. ఏ ఆపు, చెప్పడానికి సిగ్గులేదా? మీ అమ్మ మాటలు విని వెధవ పనులు చేయడానికి నువ్వేమైనా చిన్నపిల్లవా? మిమ్మల్ని ఇలా వదిలేస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. మీ నిజ స్వరూపం గురించి ఇప్పుడే మామయ్య గారికి చెప్తాను. పెళ్లి దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు ఆడిన అన్ని నాటకాల్ని మామయ్యకి చెప్పేస్తాను అని అంటుంది నర్మద. ఇక నువ్వు ఇక్కడే మీ వాళ్ళతో శాశ్వతంగా ఉండిపో అని అంటుంది ప్రేమ. దాంతో శ్రీవల్లి వాళ్ళ కాళ్ళపై పడి నా కాపురాన్ని కూల్చొద్దని బోర్నే ఏడుస్తుంది. దాంతో ప్రేమ, నువ్వు చేసిన పాపాలకు శిక్ష అనుభవించాల్సిందే, నేను జీవితంలో క్షమించే ప్రసక్తే లేదు అంటూ ప్రేమ నర్మదలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శ్రీవల్లి ఎంత ప్రాధేయపడినా కూడా క్షమించరు. దాంతో శ్రీవల్లి తీవ్ర వేదనతో కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసిన నర్మద ప్రేమ ధీరజ్ను మళ్ళీ కొత్త డ్రామాలు మొదలుపెట్టారా అని అంటారు. కానీ శ్రీవల్లి నిజంగానే కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తెరువు అమ్మడు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది భాగ్యం. మీ డ్రామాలు ఆపుతారా, లేదంటే 4 పీకి పరిగెత్తేలా చేయమంటారా అని అంటుంది నర్మద. అయ్యో భగవంతుడా, డ్రామాలు కాదమ్మా, నిజంగానే పడిపోయింది. మా అమ్మాయికి అవన్నీ చేత కాదు, నిజంగానే పడిపోయింది. ఏమయ్యా, హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం పదయ్యా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది భాగ్యం. దాంతో శ్రీవల్లిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. మీ వల్లే నా కూతురికి పరిస్థితి వచ్చింది. అడుగడుగునా భయపెట్టి ఇలా చేశారు. నా కూతురికి ఏమైనా అవ్వాలి, అప్పుడు చెప్తా మీ సంగతి అని అంటుంది భాగ్యం. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.